అమరావతి ప్రజలకు మీరేం చెబుతారు చంద్రబాబు నాయుడుకి? చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అసలు ఆయన సృష్టికర్త ఎవరు అమరావతికి? చంద్రబాబు నాయుడు గారేగా. వాస్తవంగా రామోజీరావు గారు పేరు పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని అమలు చేశాడు. ఆయన ఉండగా పనులు పరిగెత్తిచ్చాడు. పనులన్నీ అయినాయి. అవి మొత్తం గ్రాఫిక్స్ అన్నారు ఈ యాదవలో. పనులన్నీ ఆపేసి మళ్ళీ ఇలా ఆయనే గెలిచాడు, ఆయనే వచ్చాడు కాబట్టి అమరావతిని చూడు రేపు నవంబర్ డిసెంబర్ నుంచి అట్ట పరుగులు పెట్టిస్తాడు. ఈలోపు చిన్న చిన్న పనులు చేపిస్తాడు, తర్వాత అన్ని పరుగులు పెట్టిస్తాడు. సరే, మరి ఒక సీఎం హోదాలో ఉండి నిన్న పోయి ఇంటింటికి పెన్షన్ ఇచ్చాడు కదా, ఎలా అనిపిస్తుంది? ఇస్తాడు, అది ఆయన నైజం. అది ఆయన వీళ్ళే అంటున్నారు కదా 2 ఎకరాల రైతు ఇన్ని వేల లక్షల కోట్లు ఎట్ట సంపాదించాడని. ఆయన 2 ఎకరాల రైతు కాబట్టి ఆయన 2 ఎకరాల్లోనే ఉన్నాడు ఇవాళకి. ఇవాళకి 2 ఎకరాలు తెలియక దద్దమ్మ మాటలు మాట్లాడుతాం. కానీ ఆయన ఇవాళకి పేదలంటే ఆయనకి ప్రేమ. ఆయన పేద ఇంట్లో నుంచి వచ్చాడు కాబట్టి ఆ పేదవాడి ఇంటికే పోయి కూర్చున్నాడు. మరి ఈయన ఏం చెబుతున్నాడు? పేదవాడికి పెత్తందారికి సై అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట పోయి ప్రజల్లో ఇవ్వచ్చుగా? అడిగి భయంగా అది చేసేది తప్పుడు పనులుగా. వాళ్ళ నాన్ననే 32,000 కోట్లు కాజేశాడుగా. ఈడీ కేసుల్లో ఉన్నాడుగా. ఉండగానే ప్రజలు గెలిపించారు ఆయన మీద, రాజశేఖర గారి మీద అభిమానంతో గెలిపిస్తే మరి ఆయన సక్రమైన ప్రజా పరిపాలన చేయాలిగా. చేశాడా? చేయలా. ఏం చేశాడు? పోలవరాన్ని నాశనం చేశాడా? ఇలా అమెరికా వాళ్ళు ఎందుకు రావాల్సి వచ్చింది మన రాష్ట్రం? మనం ఎంత తేలికైపోయాం. రాజధానిని ఎందుకు భ్రష్టు పట్టించా? రాజధానిలో భ్రష్టు పట్టించింది కాక ఇక్కడ ఒక ఎంపీని పెట్టి రోడ్లు మొత్తం దోమిచ్చాడు. కంప్లీట్ రోడ్లు మొత్తం దోమారు. ఇల్లు మొత్తం కాజేశారు. మొత్తం కంప్లీటు కాజేశారు. మరి అవన్నీ ఎందుకు చేయించా నువ్వు? దేనికి? ఏంటి నీకు అంత అవసరం ఏంటి? మాకు వైజాగ్ కావాలి కదా. వైజాగ్ కావాలని మాకు తెలుసు. అసలు నువ్వు ఎందుకు అక్కడ పోతున్నావు కూడా నాకు తెలుసు. నాలాంటి వాడికి తెలుసు నువ్వు ఎందుకు పోతున్నావు అనేది. రాజధానిలో ఎక్కడా నీకు ఒక్క సెంటు భూమి తీసుకోవడానికి వీలు లేదు కాబట్టి బొత్స సత్యనారాయణ గారు, నువ్వు, అవంతి శ్రీనివాస్ గారు, మరి కొడాల నానిగాడు మీ అందరూ కలిసి ఇక్కడ సర్వే చేయించి ఇక్కడ ఎక్కడ భూమి లేదని చెప్పి ఇక్కడ భూమి లేకపోయేటప్పటికి మీరు 3 రాజధానుల కాన్సెప్ట్ ఎత్తారు. ఎత్తే అక్కడ పోయిందిగా. అంత మంగళం 3 రాజధానుల కాన్సెప్ట్ నువ్వు మరి ఎలక్షన్లో ఎందుకు చెప్పలా నువ్వు? మరి మీ అమరావతి ప్రజలు మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ గెలిచింది ఆడికే ఉండవల్లి శ్రీదేవిని గెలిపించారు. ఇక్కడ గెలిపిస్తే ఏం చేశాడు? వీళ్ళ మీద కేసులు పెట్టించాడు. 3600 కేసులు పెట్టారు. కేసులు పెట్టి లోపలేపి నన్నే జైల్లో ఇచ్చాడు. ఇంకా వాడు అసలు నేను కాంగ్రెస్ వాడు అనుకున్నాను. నన్నే జైల్లో ఇప్పితే 3-4 సార్లు. వాడు ఎవరికి మేలు చేశాడు అంటున్నా. అసలు మీరు ఎందుకు ధర్నా చేయడం? 3 రాజ్యాలు నువ్వు పెడతావు ఎందుకు? ఎక్కడన్నా ఉందా ఏ కాన్సెప్ట్లో? ఎక్కడైనా సరే ఖండాలు ఎన్నో తెలుసు వీళ్ళకి. 6 ఖండాలు ఎక్కడైనా 3 రాజ్యాలు 196 దేశాల్లో 3 కాన్సెప్ట్లు ఎక్కడైనా ఉన్నాయా? చెప్పానండి. ఈ మండలనే 3 రాజ్యాలు అంటే ఏంటి చెప్పమానండి. నేను అడిగేదానికి సమాధానం అక్కడ చెప్పడం. మరి మీరు జర్నలిస్టులుగా మీరు అడుగుతున్నారు, అడిగిందని నేను సమాధానం చెబుతున్నా. మరి జగన్ అన్న 3 రాజధానులు చేస్తా అన్నాడు కదా, మరి ఏది చేశాడు ఈ 5 ఏళ్ళలో? అసలు వాడికి ఏం చేస్తామని చేస్తాడు? అసలు కాన్సెప్ట్ రాజకీయం అంటే వాడికి ఏం తెలుసు? సిద్ధాంతాలు ఏం తెలుసు? ఆయన పార్టీకి ఏం సిద్ధాంతం చెప్పమని ఇవాళ మాట్లాడితే ఉండోడు లేనోడని మాట్లాడుతున్నాడు. మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా బీసీలు, మా మైనార్టీలు అంటాడు. వాళ్ళని మంగళ చంపింది నువ్వు. డాక్టర్ సుధాకర్ చంపావు వైజాగ్లో, నిట్టనీళ్ళు డాక్టర్ గారిని. మరి ఇక్కడ ఎస్సీఎంఐ అని ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చారుగా. అక్కడ మరి డోర్ డెలివరీ చేశారుగా. నువ్వేం మంచి పని చేశా నీకు ఓట్లు వేయటానికి? చెప్పాక మేము మంగళే ఓట్లు నీకు వేయరు, నేనే చెప్పాక నీకు సింగిల్ డిజిట్ అని చెప్పాగా. మరి నేనైనా పోతే నేనేం చేయను దానికి? మాకు తెలిసింది మేము చెప్పాం.